హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు రొయ్యల బిర్యానీని సింపుల్ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక, గరం మసాలా అన్నిటిని కూడా యాడ్ చేసుకున్నాక, 2 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఒక ఆనియన్‌ని అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేస్తున్నాను. ముందుగా నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో వరకి రొయ్యలను తీసుకొని వాటిని యాడ్ చేస్తున్నానండి. చూడండి, మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా! ఆయిల్ యాడ్ చేసినట్లయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టినట్లయితే రొయ్యలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి. మెత్తగా కుక్ అయిపోతాయి. అంతవరకు కూడా మనమైతే ఇలా గరిటెతో అన్నట్లయితే సాఫ్ట్‌గా అయితే సరిపోతుందండి. నెక్స్ట్ మనం ఎన్నైతే రైస్ తీసుకుంటున్నామో వాటన్నిటిని 1 అవర్ ముందుగా నానబెట్టుకోవాలండి. రైస్ అంతటిని యాడ్ చేసుకున్నాక ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా పొడిని కూడా యాడ్ చేసుకున్నాక కొత్తిమీరని కూడా యాడ్ చేసి మనం ఎన్ని గ్లాస్ అయితే వాటర్ తీసుకుంటామో వాటికి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ అన్నింటిని యాడ్ చేసినట్లయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసినట్లయితే దించే ముందుగా నెయ్యిని యాడ్ చేసినట్లయితే టేస్టీ రొయ్యల బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లేనండి.